అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ లాస్వెల్ మరియు అబ్రహాం క్యాప్లన్ ప్రకారం పాలిటిక్స్ ఈజ్ షేరింగ్ అండ్ షేపింగ్ ఆఫ్ పవర్. రాజకీయాలన్నీ కూడా అధికారం చుట్టూ తిరుగుతుంటాయి. పవర్ని ఎలా షేర్ చేసుకుందాం, దాన్ని ఏ విధంగా మనకు అనుకూలంగా మార్చుకుందాం, ఇదంతా రాజకీయాల్లో జరుగుతుంటుందని. భారత రాజకీయాలు అందుకు మినహాయింపు కాదు. ఇన్ఫ్యాక్ట్ భారత రాజకీయాలు షేరింగ్ అండ్ షేపింగ్ ఆఫ్ పవర్కి ప్రతిబింబాలని చెప్పుకోవచ్చు. మన రాజకీయ వ్యవస్థ మనందరికీ తెలుసు. ఈ వ్యవస్థలో మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. చాలా పార్టీస్ ఉన్నాయి. నేషనల్ పార్టీసు, స్టేట్ పార్టీసు, ఇవన్నీ కూడా మనం గమనిస్తే మనకు స్వతంత్రం వచ్చిన నాటికి అనేక పార్టీలు ఉన్నా సరే మనం కాంగ్రెస్ సిస్టమ్ మీదే డిపెండ్ అయ్యాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అప్పట్లో ఇండియాని రిప్రజెంట్ చేసేది ఎక్కువగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనమాట. 1885లో ఐఎన్సీ ఫామ్ అయినప్పటి నుంచి కూడా స్వతంత్రం వచ్చేదాకా మెయిన్ స్ట్రీమ్ ఇండియాని రిప్రజెంట్ చేసింది ఐఎన్సీ. చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాం. ఆ తర్వాత మొదటి ఎన్నికల దగ్గర నుంచి కూడా 1977 వరకు కూడా నేషనల్ లెవెల్లో కాంగ్రెసే డామినేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ నెహ్రూ గారు ఎరా, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎరా, తర్వాత ఇందిరా ఎరాలో ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ విధించి ఎమర్జెన్సీలో ఘాతకాల వరకు కాంగ్రెస్కి ఎటువంటి డోకా లేదనమాట. ఎప్పుడైతే 1977లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందో అప్పటి నుంచి భారత రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు, అలయన్సెస్ అనేవి నేషనల్ లెవెల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 1977లో ఇందిరాగాంధీ గారిని ఓడించడానికి జనతా పార్టీ అంటే 7 పార్టీల కూటమి అన్నమాట. భారతీయ లోక్దల్, స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, బీజేఎస్ భారతీయ జనసంఘ్, కాంగ్రెస్ జనతా మోర్చా, ఈ 7 పార్టీలు కలిపి అలయన్స్ అపోజిషన్ కూటమి ఫామ్ అయ్యి జనతా పార్టీ ఫామ్ అయిందనమాట. సో అప్పటి నుంచి కూడా మనం ఈ అలయన్సెస్లు, కూటములు ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఆ తర్వాత మళ్ళా 1979 ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు మళ్ళా విజయదుందుబి భోగించారు. తర్వాత ఆవిడ 1984లో చనిపోయిన తర్వాత 84 తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఆయన హయాం మనం చూసాం. అప్పటి నుంచి కూడా మనకి కోయిలిషన్ పాలిటిక్స్, కోయిలిషన్ ఎరాస్ మనకు చాలానే కనిపిస్తూ వచ్చాయి. అయితే భారతదేశంలో ప్రాంతీయంగా స్టేట్ లెవెల్లో చూసుకుంటే కనుక 1967 నుంచే రీజనల్ పార్టీస్ హవా స్టార్ట్ అయిందనమాట. నేషనల్ లెవెల్లో కాంగ్రెసేతర ప్రభుత్వం 1977లో వచ్చినప్పటికీ స్టేట్ లెవెల్లో మాత్రం 67 నుంచే రావటం స్టార్ట్ అయింది. ఈ స్టేట్ లెవెల్లో ఈ ప్రాంతీయ పార్టీలు కూడా ఆ ప్రాంతంలో ప్రాబల్యం పొందటం, అక్కడ లోక్సభ స్థానాలు చాలా వరకు స్టేట్ పార్టీస్ కైవసం అవటం, ఇవన్నీ స్లోగా జరుగుతూ వచ్చింది. దీంతో భారత రాజకీయాల్లో సంకీర్ణాలు, అలయన్సెస్లు, ప్రీ పోల్ అలయన్స్, పోస్ట్ పోల్ అలయన్స్ ఇలా చాలా మొదలయ్యాయన్నమాట. అయితే ఇప్పుడున్న ఎరా, ఇప్పుడు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా 2014 నుంచి ఈరోజు వరకు, 2014 నుంచి ఈరోజు వరకు కూడా స్టేబుల్ గవర్నమెంట్స్ వస్తున్నారు. కానీ ఈ రోజున మనం చూసాం, మనకి ఎన్డీఏ ఉన్నా, యూపీఏ ఉన్నా సరే ఒక మేజర్ పార్టీ దాన్ని లీడ్ చేస్తుంది. ఉదాహరణకి ఎన్డీఏ ఉందనుకోండి. ఇప్పుడు ఎన్డీఏ 2లో 38 పార్టీస్ ఉన్న బీజేపీ, శివసేన, ఎన్సీపీ, లోక్ జనశక్తి పార్టీ, ఏఐడిఎంకే, ఈ పార్టీస్ అన్నీ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. మేజర్గా బీజేపీ, ఎందుకంటే మెజారిటీ అనేది బీజేపీకి వచ్చేసింది డైరెక్ట్గా సింగిల్ పార్టీగా. సో ఎన్డీఏలో చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నా సరే ఎన్డీఏ 2లో మేజర్గా బీజేపీ దాన్ని లీడ్ చేస్తుంది అనమాట. అయితే బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అంటారు ఎప్పుడు కూడా, ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ఆర్ ఆల్వేస్ ఫ్యాటల్ టు డెమోక్రసీ అని చెప్పి. ఒక పొలిటికల్ పార్టీకి ఘన విజయం వచ్చినప్పుడు అది మనకు గొప్పగా కనిపిస్తుంది, కానీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అపోజిషన్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలని, అపోజిషన్ ఎప్పుడు క్వశ్చన్ చేసే సిస్టంలో ఉండాలని. సో ఆ దిశగా చూస్తే ఈరోజు భారతీయ రాజకీయాల్లో ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య జరుగుతున్న మన రాజకీయ వ్యవస్థలో కానీ, అపోజిషన్ వ్యవస్థలో కానీ అసలు ఎందుకు ఇలా, ఏం జరుగుతుంది అపోజిషన్లో? మనకు తెలుసు, ఎన్డీఏకి అపోజిషన్గా యూపీఏ ఉంది, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కి అపోజిట్గా. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ, మిగతా చిన్న చిన్న పార్టీస్ ఇవన్నీ కూడా పెద్దగా లోక్సభలో ఈ హయాంలో 17th లోక్సభలో స్థానాలు సంపాదించలేకపోయాయన్నమాట. అయితే ఇవన్నీ కలిసిగట్టుగా ఒక చోటుకు వస్తే బీజేపీని ఎదుర్కోవచ్చు 2024 మేలో ఎలక్షన్స్లో అని చెప్పి వీటి వ్యూహం కావచ్చు. ఈ రోజున ఇండియా అని చెప్పి 26 పార్టీస్, అపోజిషన్ పార్టీస్, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఫామ్ అయ్యాయని అనౌన్స్మెంట్ వచ్చిందన్నమాట. అసలు ఇండియా, INDIA, ఇది ఒక యాక్రోనియం. ఇదేంటంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అని పేరు పెట్టుకున్నారు. INDIA, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అంట. వీళ్ళందరూ కూడా బీజేపీ మేమే నేషనలిస్టు, మాకు జాతీయ భావాలు ఉన్నాయి అనే దానికి
ఈ పేరుని కౌంటర్గా పెట్టారని కూడా అర్థమవుతుంది. ఈ ప్లాట్ఫామ్ని బీజేపీ ప్లాట్ఫామ్ ఎదుర్కోవాలంటే వీళ్ళు కూడా ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఒక పెద్ద నేమ్ బిల్డ్ చేయాలి. అదే ఇండియా, మాది కూడా ఇండియా అని చెప్పి వీళ్ళు అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసినట్టు అర్థమవుతుంది అనమాట. మల్లికార్జున్ ఖర్గే దీని గురించి అనౌన్స్ చేయడం జరిగింది. రకరకాల పార్టీస్ కూడా దీని గురించి వాళ్ళ ట్విట్టర్స్లో బయట అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఈ కూటమి ఏం చెప్తుందంటే, మేము ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరీక్షించాలని ప్రయత్నం చేస్తాం ఇప్పటి నుంచి. ఎందుకంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగము భారతదేశంలో అటాక్కి గురవుతుంది బీజేపీ హయాంలో అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మా అందరికి ఒక కామన్ ప్లాట్ఫామ్ కావాలి బీజేపీని ఎదుర్కోవడానికి. ఎలక్షన్స్లో బీజేపీ తాను సోల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియన్ నేషన్ అని ఫీల్ అవుతుంది, నేషనలిజం అని ఫీల్ అవుతుంది. కానీ ఇండియా అనే కూటమి ఇప్పుడు ముందుకు రాబోతుంది అని చెప్పి. అయితే వీళ్ళందరి యొక్క గోల్ ఏంటంటే, ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఎక్కడైతే రీజనల్ పార్టీస్, అపోజిషన్ పార్టీ స్టేట్ లెవెల్లో ఉన్నాయో అక్కడ గవర్నర్ల పాత్ర, అదేవిధంగా సెంటర్ స్టేట్స్కి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో మనం చూస్తే ఎక్కడైతే అపోజిషన్ పార్టీస్, రీజనల్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళకి సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఉన్న ఫినాన్షియల్ రూల్స్ కానీ, ఫినాన్షియల్ ప్రూడెన్సీ కానీ, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఫండింగ్ కానీ సరిగ్గా బీజేపీ రూల్ స్టేట్స్కి ఇవ్వట్లేదని చెప్పి గొడవ చేయటం, కాంకరెంట్ లిస్ట్లో నేషనల్ లెవెల్లో బీజేపీ ఎక్కువ పాత్ర పోషిస్తుందని ఫీల్ అవటం బీజేపీ గవర్నమెంట్ పార్లమెంట్ ద్వారా, ఇట్లా రకరకాల గొడవలు ఉన్నాయి. అంతెందుకు వీళ్ళ ఆర్గ్యుమెంట్ అంటే మోడీ మణిపూర్లో ఎంత వైలెన్స్ జరుగుతున్నా క్వైట్గా ఉండిపోయారు, మోడీ ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు ప్రాంప్ట్గా అని చెప్పి వీళ్ళ అభియోగం అనమాట. ఇట్లా చాలా అపోజిషన్ పార్టీలో మెయిన్గా ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇలా రకరకాల పార్టీస్ ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాయి బీజేపీ మీద. ముఖ్యంగా ఈ పార్టీస్ చూసుకుంటే కనుక 26 పార్టీస్లో తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ, శివసేన వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక దాటి మీదకి వచ్చి మేము బీజేపీకి వ్యతిరేకం, మేము అపోజిషన్గా ఫామ్ అవుతాం అనే దానిలోకి వస్తున్నారనమాట. సో ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఈ మొత్తం ఇండియా కూటమిని కరప్ట్ ఆపర్చునిటిస్ట్, అంటే అవినీతితో కూడిన అవకాశవాదులు అని చెప్పి పేరు పెట్టేసింది. సో వీళ్ళు కేవలం వచ్చే ఎన్నికల్లో విన్ అవడానికి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి కూడా బీజేపీ అంటోంది. సో ఈ సందర్భంలో మోడీ గారు ఎన్డీఏ కూటమిలోని చిన్న చిన్న పార్టీలన్నీ కలిపి ఈరోజు ఢిల్లీ అశోక హోటల్లో ఆయన కూడా ఒక మీటింగ్ పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే భారత రాజకీయాలు 2024 ఎలక్షన్స్కి ముందుకెళ్తున్నట్టు అర్థమవుతుంది. అన్ని పార్టీలు రెడీ అవుతున్నట్టు అర్థమవుతుంది. అయితే ఈ ఇండియా ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ మనం చూస్తే 303 సీట్లతో డామినేటింగ్ రోల్లో ఉంది, మెజారిటేరియనిజంతో ఉంది లోక్సభలో. ఇప్పుడు ఈ పార్టీలు అన్నీ కలిసి వచ్చినా సరే బీజేపీని ఎదుర్కోగలవా? అంత ధైర్యం ఈ పార్టీస్కి ఉందా? అంత శక్తి ఈ పార్టీకి ఉందా? ఓటర్లు ఈ చిన్న చిన్న పార్టీస్ని లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని నమ్ముతారా? ఇవన్నీ ఒక క్వశ్చన్స్ అనమాట. అయితే మనం చూస్తే సెడిషన్ లాస్ కానీ, ఎన్ఐఏ యాక్ట్లు కానీ, లేకపోతే అపోజిషన్ని బీజేపీ ట్రీట్ చేసే విధానం కానీ, ఈ ఇన్స్టిట్యూషన్స్ ఈడీ కానీ, సిబిఐ కానీ, ఐటీ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కానీ వీళ్ళందరినీ బీజేపీ ఎలా వాడుకుంటుంది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఎలా వాడుకుంటుంది, ఇవన్నీ చూస్తే కనుక రకరకాల అథారిటీస్ని బీజేపీ, ఎలక్షన్ కమిషన్, ఇన్స్టిట్యూషన్స్ని ఎలా వాడుకుంటుంది, వీటన్నిటిపైన అపోజిషన్ పార్టీస్కి చాలా డౌట్స్ ఉన్నాయి. సో దాంతో ఈ కూటమి ఏ విధంగా తను ప్రొజెక్ట్ చేసుకుంటుంది, ఈ కూటమి ఏ విధంగా బీజేపీకి సంబంధించిన అనేక అంశాలు రిఫ్లెక్ట్ చేయబోతోంది, బీజేపీ ఫెయిల్యూర్స్ని రిఫ్లెక్ట్ చేయబోతుంది అని చూస్తే కనుక వాళ్ళు కనుక అలా చేయగలిగితే కూటమి ఖచ్చితంగా మంచి స్టాండ్ ఉంటుంది. అంటే ఓటింగ్ పర్సంటేజ్లో ఖచ్చితంగా మార్పు తేగలదు. కానీ ఈ కూటమిలో సఖ్యత ఉందా? వీళ్ళు రేపొద్దున ఒకే ఆర్గ్యుమెంట్ మీద నించుంటారా? రేపొద్దున ఎలక్షన్ టైంలో ఆపర్చునిస్టులు మారిపోతుంటారా? ఇవన్నీ మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఎలక్షన్కి ఇంకా దాదాపు 10 నెలల టైం ఉంది, కమింగ్ ఎలక్షన్స్కి. ఈ 10 నెలల టైంలో చాలా పర్మిటేషన్స్, కాంబినేషన్స్ మారిపోతాయి అనమాట. ముఖ్యంగా భారత రాజకీయాల్లో మాత్రం ఈ ఇండియా అనే అలయన్స్ ఫామ్ అవటం ఇది ఒక వాటర్ షెడ్ మూమెంట్. ఈ టైంలో ఇది ఒక ల్యాండ్ మార్క్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు.